మన భారతదేశంలో ఈ 75% బీదలుగానే ఎందుకుంటున్నారు అనే పాయింట్ ఆలోచించినట్లయితే మన 75% మధ్యతరగతి బీద వాళ్ళ ప్రాణ పట్టు ఈ ధనికుల చేతుల్లోనే ఉందండి. అది ఏంది ముఖ్యంగా బాగా ఆలోచించినట్లయితే మన ఈ 300 ఎంత కకృతిగా కష్టపడి 1000 నుండి 1500 వరకు పోరాటం చేసి భూమి ఈ ఈ జగన్నాటకంలో విపరీతమైన కష్టం చేసి సంపాదించిన బీదవాడుగానే ఎందుకుంటున్నాడు అంటే, మనకు గవర్నమెంటు ఉచిత బియ్యం ఇవ్వడం కాదండి. మనం పొద్దున్న దాకా 500 కూలి చేసుకొని ఒక బీదవాడి ఇంటికి వచ్చి సాయంత్రం అయినాక ఆ లిక్కర్ తాగి పడుకుంటాడండి. దానికే 150 నుండి 200, 300 వరకు కూడా ఒక ఇంటి యజమాని ఫస్ట్ ముడుపు చెల్లిస్తున్నాడు. అక్కడ 1 పాయింట్ అండి. సెకండ్, ఈ సన్నకారు రైతులందరూ కూడా పంట పండడానికి ఎరువుల షాపు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతే మందుల షాప్, మెడిసిన్, ఈ 3 వస్తువులకు ఫస్ట్ బలైపోతారు ఈ బీద వాళ్ళు. నెంబర్ 1, పొద్దంతా కష్టపడ్డ తర్వాత 500 వరకు కష్టపడి సంపాదించినా కూడా 150 నుండి 300 ముడుపు చెల్లించాల్సిందే. మరి ఈ బీదవాడి ఆయువు పట్టు గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఈ లిక్కర్, ఈ వైన్ షాపులు బీదవాడికి ఉచితంగా బియ్యం ఇవ్వకుండా శ్రమజీవి తాగంది శక్తి సరిపోదు కాబట్టి ప్రతి బీద కుటుంబానికి ఎందుకు కొద్ది రేటుతో దాని తయారీలో ఎంత ఖర్చు వస్తుందో అంత, అదే రేషన్ కార్డు లాగా ఒక కార్డు ఇచ్చి రాయల్గా బతికే వాళ్ళు ఎలాగైనా పోనీయండి. బీదవాడికి అలాంటి లిక్కర్కు ఒక లిమిట్ పెట్టి ఈ ప్రభుత్వాలు అందిస్తే ఈ బీదరికం నుంచి కొద్దిగా బయటపడతారు. సెకండ్, రైతులకు, సన్నకారు రైతులకు ఉచితంగా వ్యవసాయ రంగ పరికరాలు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పంటలకు ఎరువులు కూడా ఒక నిర్ణీతమైన రేటుతో వేరే ప్రైవేట్ షాపులలో కొనుక్కోకుండా బీదవాడికి అందిస్తే రైతుకి బీదరికం నుంచి బయటపడతారు. నెంబర్ 3, మనకు ఈ మెడిసిన్, దీనికి వాళ్ళు ఎంత చెప్తే అంతే, దీని మీద కూడా దృష్టి పెట్టి ప్రజలను కాపాడాలి. 3 పాయింట్లలో నోరు మూసుకొని ఆరోగ్యం ఆయుష్ కాబట్టి ఆరోగ్య విషయంలో హాస్పిటళ్ళకి, మందులకి ఎంతంటే అంతే చెల్లించాల్సి వస్తుంది ముడుపులు. ఇది బాగా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. పెద్దలు, ప్రముఖులు, ప్రతి ఒక్కరు. మన పరిస్థితి, బీదల పరిస్థితి మనది మనం కూడా గుర్తుపెట్టుకొని మన ఆరోగ్యాలు కాపాడుకునే విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇవి అందరు కూడా సహకరించి ఈ బీదరికం నుంచి, ఈ బీదల మీద దృష్టి పెట్టి ఇకనైనా ఈ బీదరికాన్ని పోగొట్టాలండి.